హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజ్ వైబ్స్ తెలుగు. ఈరోజు మూవీ రివ్యూ. మూవీ ఏంటంటే మీకు కనిపిస్తుంది కదా, జటాధర. హాయ్ ఫ్రెండ్స్, అన్నొచ్చిండో అన్నయ్య వచ్చాడు మామూలుగా ఉంటుంది మరి. సో ఇప్పుడు థియేటర్కి వచ్చాం, మూవీకి వెళ్ళి సో రివ్యూ చేద్దాం. స్టే ట్యూన్ టు రాజ్ వైబ్స్ తెలుగు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజ్ వైబ్స్ తెలుగు. ఇది మూవీ రివ్యూ. ఇప్పుడే మూవీ చూసి రావడం జరిగింది. మీరు నోటీస్ చేస్తారు కదా, ఫస్ట్ టైం జగదీష్ రివ్యూలో ఉన్నాడు. సో అని వచ్చాడు. జగదీష్ ఫ్యాన్స్ ఒక డైహార్డ్ ఫ్యాన్ ఉన్నాడు మామూలుగా. సరే, మూవీ విషయానికి వస్తే మూవీ జటాధర ఇప్పుడే చూడడం జరిగింది. మూవీ ఎలా ఉంది అంటే, అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. అమ్మయ్యా, ఇంకొక సినిమా యాడ్ అయిందిరా నా లిస్ట్ లో. మూవీ ఫస్ట్ ఎలా ఉందో చెప్పండి, అంతా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎలా అనిపించింది? మాటలు లేవు మూవీకి. అంతగా లోపల ఏం జరిగిందంటే అంత సవ్యంగానే జరిగింది. అలా ఉంది మూవీ అయితే అస్సలు నచ్చలేదు. అంటే మొన్నటి వరకు మా వాడు చెప్తాడు షాడో నా లిస్ట్ లో టాప్ అనేసి, అందులోకి ఇది ఒకటి యాడ్ అయ్యింది. అంటే ఇప్పుడు బిగ్ బాస్ లో చూసాను నేను, అందులో అంటాడు సుధీర్ బాబు, ఇది థ్రిల్లర్ కమ్ హర్రర్ కమ్ ఫ్యాంటసీ కమ్ అన్ని కమలు అన్నాడు కదా అని మనం కూడా వెళ్ళాం. ఆ సినిమాలు అన్ని ఉన్నాయా? చేశారు. అండ్ ఇంకోటి మెయిన్ గా ఇది మూవీకి వెళ్ళడానికి గల కారణం, నేనైతే బిగ్ బాస్ లో ప్రమోషన్ చేసినప్పుడు ఈ లంక బిందుల కాన్సెప్ట్ కోసం వెళ్ళాను. ఎక్స్పెషల్ లైన్ బాగుంది, ఆ ప్లాట్ తీసుకోవడం బాగుంది. ఆ ఎగ్జిక్యూషన్ లెవెల్ లో అయితే మాత్రం ఫెయిల్ కాదు. ఇంకా దాన్ని ఏమన్నా కూడా అర్థం కాదు. సోది లేకుండా అది ఏ జోనర్ చెప్పాడో, హర్రర్ భయం లేదు, థ్రిల్లర్ ఒక్క సీన్ కూడా థ్రిల్లర్ రాలేదు నాకు. ఫ్యాంటసీ పేరుకే ఫ్యాంటసీ బిస్కెట్ అంత కూడా లేదు. నాకు తెలిసి ఆ ఎడిటర్ ఎవరో గూగుల్ ప్రో కొనేసినట్టు ఉన్నాడు. జెమినీ ప్రో కొనేసి ఫుల్ గా మొత్తం అంతా కూడా ఏలోనే ఉంది సినిమా. క్రియేటివిటీని కిల్ చేస్తారు సినిమాలో మొత్తం అంతా. మరి ఫుల్ ఎక్స్పెక్ట్ చేసాం కానీ అసలు మినిమం రీచ్ అవ్వలేదు. ఒక్క సీన్ కూడా వావ్ అనిపించే సీన్ లేదు అసలు లేదు. మ్యూజిక్ గురించి ఎవరు మాట్లాడదు. మ్యూజిక్ అయితే మాత్రం మాట్లాడదు. ఒక సాంగ్ గురించి చెప్పాలనిపిస్తుంది నాకు ఎందుకు. అక్కడ ఎక్కడో బాలీవుడ్ లో తిరిగి అరిగి సెకండ్ సాంగ్ ఏదో వచ్చింది కదా, ఐటమ్ సాంగ్ అది నేను బాగానే పోల్చాను. ఇది ఎక్కడో విన్నట్టుంది. అంటే నువ్వు బాలీవుడ్ లో విన్నావు, టాలీవుడ్ లో వెళ్ళాయి కదా. రీ రికార్డింగ్ అయ్యి తెలుగులో ఎందుకు ఎక్కడికి రా ముందే అడిగాను. అంతా రాకేష్ వల్లే. సో నేనైతే మాత్రం ఫుల్ ఫ్యాంటసీ, ఫుల్ థ్రిల్ అయిపోతాం అనుకున్నాను. చాలా థ్రిల్ అయ్యాను. థ్రిల్ అయ్యడం అంటే ఇలా అయ్యాను. సినిమాలో ఏదైనా నాకు హ్యాపీనెస్ వచ్చిందంటే ఎండ్ కార్డా కాదు, ఇంటర్వెల్. అది కూడా దీనికి నీకు నువ్వు మర్చిపోయినట్టున్నావు. ఇంటర్వెల్ దాన్ని పక్కన లేచి వెళ్ళిపోయాడు. చూసాను వెళ్ళిపోయాడు. మేబీ అతను వర్క్ ఉందేమో. సినిమా ఒక లంకెల బిందులకి గోస్ట్ ని పెడతారు కాపలా. హీరో గోస్ట్ హంటర్. ఎస్, ఎలా దా గోస్ట్ ని ఇది న్యూట్రలైజ్ చేశాడు. ఇది అందరికి తెలిసిన చెప్పేసారు. యాక్చువల్ గా ఇప్పుడు ఏదైనా సరే అదొక ట్రెజర్ హంట్ టైప్ లో చెయ్యొచ్చు. కాన్సెప్ట్ అయితే బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్ అయితే మాత్రం వరస్ట్ అబ్బా. అది ఒక వరస్ట్ ఆర్ట్ ఎవరో అప్పుడు చూసావా? పొట్ట చూసారు, శివలింగం చూసావా? క్లియర్ గా తెలిసిపోతుంది ధర్మకోల్ అని. కానీ అది మరి శివలింగం లేటి ఆ వాల్స్ లో గెటర్ చూసా గుర్తే ధర్మకోల్ హీరో పిల్లలు 2 ముక్కలు ఇలా ధర్మకోల్ ఇరిగి నేను పక్కన పడుతుంది. అదే ధర్మకోల్ మొత్తం. ఏంట్రా అది మరీ బాలీవుడ్ మళ్ళీ. టెక్నికల్ డిపార్ట్మెంట్ మాట్లాడదామన్నా అసలు ఏం మాట్లాడాలి అర్థం అవ్వట్లేదు. ఏం మాట్లాడాలి మాకు అర్థం. రివ్యూ చెప్పడానికి కూడా ఏం లేదు అందులో. లోపలేం లేదు, డొల్లా అంత డొల్లా. సుధీర్ బాబు మంచి డాన్సర్. అలాంటిది ఐటమ్ సాంగ్ లో కూడా ఏం స్టెప్పులు రా. ఇక్కడ నాకు డైలాగు వస్తుంది కేజీఎఫ్ అది, బంగారం ఉండి చెల్లరేయడానికి. అదైనా వాడుకోవచ్చు కదా, డాన్స్ యాంగిల్ అయినా. హుక్ స్టెప్ రేట్ అర్థం కావట్లేదు. డిసప్పాయింటెడ్. బర్త్డే చేసినట్టు చేసాడు. ఓవరాల్ గా ఏంటి చెప్తున్నారు మీరు అయితే ఇప్పుడు? ఇంకోటి దయ్యానికి డైలాగ్ ఇవన్నీ ఇచ్చారా? ఇచ్చారు అంతే. అలా కాదు,
వీళ్ళు ఏదో చేద్దాం అనుకున్నారు కానీ ఏదో చేశారు దయ్యాన్ని. చంద్రముఖిని తీసుకొచ్చారు, కాంచనాన్ని తీసుకొచ్చారు, అన్ని తీసుకొచ్చారు అందులోనే. ఇంకో మైనస్ ఏంటంటే దెయ్యానికి ఎందుకు సాంగ్ అనిపించింది నాకు మధ్యలో. దెయ్యానికి ఎందుకు సాంగ్ చేశారు? ఏదో అది దెయ్యం నడిచి వస్తుంటే చుట్టుపక్కల మళ్ళీ అందరూ డ్రమ్ములు కొట్టారు, జైజాలు కొట్టాలి మళ్ళీ దెయ్యానికి. దెయ్యం ఆండ్రస్ చూసా, కాంచన ఉంటుంది చూసావా, సేమ్ ఆండ్రస్. సినిమా మొత్తానికి దయ్యానికి ఇచ్చిన ఒకే ఒక్క డైలాగ్, ఈ బలి రాకు సరిపోలేదు, అంతే. సరిపోలేదు. అందుకే ఆడియన్స్ కి సరిపోలేదు కానీ చూసా. సినిమాకి ఇచ్చిన డైలాగ్ కరెక్టే, దెయ్యానికి ఇచ్చిన డైలాగ్ కరెక్టే, ఈ బలి మాకు సరిపోలేదు, అందుకే ఆడియన్స్ బలి చేశారు. ఇక్కడ ఆడియన్స్ బలి చేసినట్టు అనిపించింది, నిజమే నాకు అది అనిపించింది. సో ఇది మరి ఏ ప్లాట్ అనుకున్నారో తెలియదు కానీ, ప్లాట్ అయితే బాగానే అనుకున్నారు కానీ ఎగ్జిక్యూషన్ లెవెల్ అయితే ఫుల్లీ డిసప్పాయింటెడ్ నాకైతే. మేము ముగ్గురం అలాగే నాకు ఏ ఆస్పెక్ట్ లో కూడా మూవీ పర్వాలేదు కూడా అని కూడా అనిపించింది. కొన్ని మందికి యావరేజ్ అని చెప్తాను నేను కొన్ని సార్లు, కానీ ఇప్పుడు అది కూడా చెప్పలేను నేను, ఎందుకంటే అంతలా అనిపించింది, అసలు నచ్చలేదు మూవీ అయితే. ఆ ఏఐ ప్రో అది ఏఐని వాడటం అయితే చాలా చాలా ఎందుకు అనిపించింది. నీట్ గా ఒక ప్రాంప్ట్ ఇచ్చి దానికి వీడియో తీసుకొని బ్యాక్గ్రౌండ్ వాయిస్. ప్రాంప్ట్ కూడా అవసరం లేదు. ఇప్పుడు స్టోరీ టెల్లింగ్ ఎలా చెప్తారు అంటే స్కెచెస్ వేసి బ్యాక్గ్రౌండ్ లో ఎవరైనా స్టోరీ టెల్ చెప్తారు. యాక్సెప్ట్ చేసాం కదా, చాలా చేసాం కదా. ప్రాంప్ట్ కొట్టు వీడియో కొట్టు అన్నట్టు ఏది కనిపించినా సరే ఒక ఇది ప్రాంప్ట్ వేసిడు, ఆ వీడియో పెట్టాడు, తనకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు, అయిపోయింది. ఇది మూవీలో లేదు, ఇది ఏదో చాలా నచ్చలేదు అసలు నాకు. ఏం వాడడం ఎలా ఎంత మాట్లాడినా తిట్టమే జరుగుతుంది కానీ మీరు ఒకవేళ ఒక రాడ్ మూవీని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే, అసలు ఎందుకు ఫ్లాప్ అయిందంటే చూడాలనుకుంటే ఈ మూవీకి వెళ్ళండి. ఒక రాడ్ మూవీని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మూవీని చూడండి, లైఫ్ లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. మనం జరిగి నాలుగు కూడా జరగాలి. మీరు చూడండి, మీకు తెలుస్తుంది. మా అలాగే మీరు కూడా మార్నింగ్ షోకి వెళ్ళుంటే కింద తెలపండి మీ కామెంట్స్. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఫర్ ద వీడియో అండ్ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి.